ఆప్షన్ ట్రేడింగ్లో అత్యంత కీలకమైన వేగ వొలటాలిటీ గురించి ఈ ఎక్స్ప్లెయినర్లో మనం స్పష్టంగా డీకోడ్ చేద్దాం. అసెట్ ధర అక్కడే ఉన్నా కొన్నిసార్లు ఆప్షన్ ధరలు ఒక్కసారిగా రాకెట్లా ఎందుకు పెరుగుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం వొలటాలిటీ ఇండెక్స్. రాబోయే మార్కెట్ మార్పులని, ట్రేడర్ల భయాన్ని ఇది రియల్ టైంలో కొలుస్తుంది. మార్కెట్లో ఊహించే ఈ మార్పుల ఆధారంగా ఆప్షన్ ప్రీమియం ఎంత మారుతుందో వేగ మనకు ఖచ్చితంగా చెబుతుంది. ప్రశాంతమైన మార్కెట్లో ధరలు నెమ్మదిగా కదుల్తాయి. కానీ వొలటైల్ మార్కెట్లో ధరలు రెండు వైపులా విపరీతంగా ఆసిలేట్ అవుతాయి. రిజల్ట్ ఎలా ఉంటుందో ఊహించలేనొక పెద్ద ఈవెంట్ అంటే ఎన్నికల లాంటి సమయాన్ని ఉదాహరణగా తీసుకుందాం. రిజల్ట్ పాజిటివ్ అయితే మార్కెట్ స్థిరంగా ఉంటుంది, కానీ తేడా వస్తే భారీ క్రాష్ తప్పదు. ఇలా మార్కెట్ ఏ వైపుకైనా వెళ్లొచ్చు కాబట్టి ట్రేడర్లు కాల్, పుట్ ఆప్షన్లు రెండింటినీ కొనడానికి ఎగబడతారు. మార్కెట్లో టెన్షన్ ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఆ ఆప్షన్ ప్రీమియంల ధరలు ఏమవుతాయో తెలుసా? ఏప్రిల్ 2020లోని భారీ పానిక్ను, మామూలు ప్రశాంతమైన మార్కెట్ను పోలుస్తూ ఈ డేటా ఒకసారి చూద్దాం. ఆ రోజుల్లో మార్కెట్ భయానికి రిఫ్లెక్షన్గా వొలటాలిటీ ఇండెక్స్ ఏకంగా 60కి చేరుకోవడం నిజంగా షాకింగ్ కదూ. దీనివల్ల ఒక నెల ఆప్షన్ ప్రీమియమే అండర్లయింగ్ అసెట్ వాల్యూలో ఏకంగా 8% పెరిగిపోయింది. అదే వొలటాలిటీ ఇండెక్స్ కేవలం 14 దగ్గరున్న నార్మల్ రోజులతో దీన్నొకసారి పోల్చి చూద్దాం. ఆ ప్రశాంతమైన సమయంలో అదే ఆప్షన్ ప్రీమియంలు కేవలం 2%కే లభించేవి. తేడా గమనించారా? సింపుల్గా చెప్పాలంటే వొలటాలిటీ ఇండెక్స్ 4 రెట్లు పెరిగితే ఆప్షన్ ప్రీమియం కూడా ఎగ్జాక్ట్గా 4 రెట్లు ఖరీదైంది. వొలటాలిటీ పెరిగితే బయ్యర్లకి లాభం, అదే వొలటాలిటీ తగ్గితే ఆప్షన్ సెల్లర్స్కి లాభం. ఇది అసలు స్ట్రాటజీ. మార్కెట్ డైరెక్షన్ను కరెక్ట్గా అంచనా వేసినా కూడా చాలామంది ట్రేడర్లు డబ్బులు ఎందుకు పోగొట్టుకుంటారో ఇప్పుడు అర్థమైందా? ఆప్షన్ కొన్నాక వొలటాలిటీ పడిపోతే ప్రీమియంలు కూడా క్రాష్ అయిపోయి మన ప్రాఫిట్స్ మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి. వొలటాలిటీ అనేది రిలేటివ్. తక్కువనుకున్న 14 మళ్ళీ 10కి పడొచ్చు, ఎక్కువనుకున్న 30 కాస్త 50కి ఎగరొచ్చు. డెల్టా, గామా లాంటి ఇతర మార్కెట్ మెట్రిక్స్తో కలిసి పనిచేసే ఒక చిన్న పజిల్ పీస్ మాత్రమే ఈ వొలటాలిటీ. ఫైనల్గా మార్కెట్లో ట్రేడర్స్ నిజంగా అసెట్ను కొంటున్నారా లేక కేవలం మార్కెట్ భయాన్ని కొంటున్నారా? ఆలోచించండి.